పూర్వం జలంధరుడు అనే శక్తివంతమైన అసురరాజు ఉండేవాడు. అతని భార్య పేరు వృందాదేవి. ఆమె పరమ విష్ణుభక్తురాలు మరియు గొప్ప పతివ్రత. ఆమె పాతివ్రత్య శక్తివల్ల జలంధరుడు యుద్ధంలో అజేయుడిగా మారాడు. ఎన్ని దేవతలు కలిసి యుద్ధం చేసినా అతణ్ణి ఓడించలేకపోయారు. జలంధరుడి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోయాయి. దేవతలందరూ కలిసి చివరకు శ్రీమహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. జలంధరుణ్ణి ఓడించాలంటే వృందాదేవి పాతివ్రత్య శక్తికి భంగం కలగాలి అని గ్రహించాడు. ఒకరోజు యుద్ధభూమిలో జలంధరుడు ఉన్న సమయంలో విష్ణుమూర్తి జలంధరుడి రూపం ధరించి వృందాదేవి వద్దకు వెళ్లాడు. తన భర్త యుద్ధం నుండి తిరిగి వచ్చాడని భావించిన వృందాదేవి ఆయనకు సేవలు చేసింది. అలా ఆమె పాతివ్రత్య శక్తికి భంగం కలిగింది. అదే సమయంలో యుద్ధభూమిలో శివుడు జలంధరుడిని సంహరించాడు. కొంతసేపటి తర్వాత వృందాదేవి నిజం తెలుసుకుంది. తన ముందున్నది తన భర్త కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని గ్రహించింది. తనను మోసం చేసినందుకు వృందాదేవి తీవ్ర కోపంతో "నువ్వు రాయిలా మారిపోవాలి" అని విష్ణుమూర్తికి శాపమిచ్చింది. ఆ శాపం వల్లే విష్ణుమూర్తి సాలగ్రామ రూపాన్ని ధరించాడు. వృందాదేవి భక్తిని గౌరవించిన విష్ణుమూర్తి ఆమెకు ఒక వరమిచ్చాడు. "వృందా, నీవు భూలోకంలో తులసి మొక్కగా జన్మిస్తావు. నీవు లేకుండా నా పూజ సంపూర్ణం కాదు" అని ఆశీర్వదించాడు. అప్పటినుండి తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. కార్తీకమాసంలో తులసికోట వద్ద సాలగ్రామాన్ని ఉంచి తులసి కళ్యాణం జరిపించడం ఒక పవిత్ర సంప్రదాయంగా మారింది.